లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్రిబుల్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాను ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిస్తున్న విషయం అయితే మనందరికీ తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతోంది. అయితే మహేష్ తో సినిమాను అనుకున్న విధంగా 2 ఏళ్లలో పూర్తి చేయాలని చూస్తున్నాడు జక్కన్. మహేష్ కూడా సినిమాకి కావాల్సిన డేట్స్ కూడా అడ్జస్ట్ చేస్తున్నాడు. ఫిలిం నగర్ టాక్ ప్రకారం 2027లో ఈ మూవీ రిలీజ్ చేసే ప్లానింగ్ ఉందట. అయితే రాజమౌళి సినిమా, అది కూడా మహేష్ తో, సో సినిమా రిలీజ్ ఎప్పుడన్నది చెప్పడం కష్టమే. ఇక మరోపక్క రాజమౌళి మహేష్ సినిమా తర్వాత ఏ హీరోతో చేస్తున్నాడన్న డిస్కషన్ కూడా మొదలైపోయింది. రాజమౌళి హీరోల లిస్ట్ లో ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ ఉన్నట్లయితే తెలుస్తోంది. ఎన్టీఆర్ తో ఆల్రెడీ 3 సినిమాలు చేశాడు జక్కన్న. మళ్ళీ తారక్ తో మరో సినిమా చేయాలని ప్లానింగ్ లో ఉన్నాడట. మహేష్ సినిమా పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ లైన్ చేస్తారని తెలుస్తోంది. అంతేకాదు బాహుబలి, ప్రభాస్ తో కూడా రాజమౌళి మరో ప్రాజెక్ట్ ని అనుకుంటున్నాడట. ఈ ఇద్దరితోనే కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా రాజమౌళి సినిమా ప్లానింగ్ ఉందని టాక్ నడుస్తోంది. మిగతా వారంతా కూడా రాజమౌళి సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంటే, అల్లు అర్జున్ మాత్రం సుకుమార్ తో కలిసి చేసిన పుష్పతో పాన్ ఇండియా పాపులారిటీ అయితే తెచ్చుకున్నాడు. అందుకే అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా కూడా తప్పకుండా ఉంటుందని తెలుస్తోంది. ఇక వీరే కాకుండా రాజమౌళి లిస్ట్ లో మరికొంతమంది తమిళ స్టార్స్ కూడా ఉన్నట్లు టాక్. సూర్యతో రాజమౌళి ఎప్పుడో సినిమా చేయాలని అనుకోగా అది కాస్త మిస్ అయింది. మళ్ళీ జక్కన ఛాన్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు సూర్య. ఇక రాజమౌళి మహాభారతం చేస్తే అందులో మన టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా భాగమయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. రాజమౌళి సినిమా, అందులోని మహాభారతం అంటే తప్పకుండా తెలుగు పరిశ్రమ అంతా సపోర్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారని చెప్పొచ్చు.